నిన్న రైతులకు అండగా వైసీపీ చేసిన ర్యాలీ బోటకమని చీపురపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరి శ్రీనివాసరావు అన్నారు. అసలు వైసీపీ హయాంలో రైతులకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వంలో దళారులు లేకుండా నేరుగా రైతులకి ధాన్యం డబ్బులు 24 గంటల్లో జమ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కార్యదర్శి కూడా ధర్నా చేయడం చూశారు. కానీ దీన్ని కూటమి ప్రభుత్వం ఖండిస్తుంది. ఎందుకంటే మరి 6 నెలల్లో రైతులకు ఏం చేశారనేసి వైసీపీ నాకు అడుగుతున్నారు. మరి గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ప్రతి జిల్లాకి వెళ్ళి ధాన్యం కొనమని చెప్పి 101 కేజీ ఇవ్వాలని చెప్పి మిల్లు ఇవ్వాలని చెప్పి అలాగే జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో నువ్వు ధాన్యం అమ్మాలంటే మిమ్మల్ని అడగాలి, ఏ మిల్లీకి పంపాలంటే ఆ మిల్లీకే పంపాలి, నువ్వు ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు ఇవ్వాలి. ఈ రోజు అది లేకుండా జరుగుతుంది. రైతు ఎంతో సుఖంగా ఉన్నాడు. ఈ రోజు మీరు దండుకోవడానికి లేదు, మైనింగ్ లేదు, ఇసుక లేదు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, మీకు ఇసుక మీద డబ్బు వచ్చేది. ఇప్పుడు ఇసుక లేదు కాబట్టి ఆ రోజు మైనింగ్ మొత్తం మీరు దోసుకొని, మందు కూడా మీరు దోసుకొని అమ్ముకొని అన్ని మీరు దోసుకున్నారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా సరే మీరు రైతు కోసం వచ్చి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రైతులకి